ఈ కార్యక్రమానికి వాళ్ళ ఒక స్పెషల్ ఉంది. ఏంటయ్యా అంటే డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు గారు 40 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను ఇంచుమించుగా 13 సంవత్సరాలుగా వారితో ఆదర్శ ఫౌండేషన్ తరపున కోఆర్డినేషన్ చేస్తున్నాను. కానీ ఎన్నో ఎన్జిఓ సంస్థలను చూశాను. నా చిన్న వయసులో 1987లో యువజన కాంగ్రెస్లో ఉన్నాను. నేను 97లో నేను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్జిఓ మిగిలిపోయాను ఇప్పటి వరకు కూడా. కానీ డొనేషన్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఏకైక సంస్థ డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు ఫౌండేషన్. ఇవాళ రీసెంట్గా పరిచయమైనటువంటి సంస్థ సాయం సంస్థ. దీనికి బ్యాక్గ్రౌండ్ దుర్గా రఘురామ్ నాగళ్ళ గారు కో ఫౌండర్ గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారత్లో 3 లక్షల రూపాయలు నిరుపేదలకు స్కాలర్షిప్స్ ఎడ్యుకేషన్ మీద వారు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అలాంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు వారు. అందుకే మన ఇండియాలో కూడా వారు ఒక యాప్ను ఏర్పాటు చేశారు. యుఎస్ఏలో కూడా ఒక బ్రహ్మాండమైన సంస్థను నిర్వహిస్తూ ఇక్కడ కూడా ఈ చేయాలని కొన్ని సంస్థలని కొన్ని ఏదైతే ఎన్జిఓస్ మరి చాలా నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు చర్చ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగంగా హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సాయం సంస్థ వారిని కూడా యాడ్ చేసుకున్న పార్ట్నర్గా డాక్టర్ ఓగూరు నాగేశ్వరరావు ఫస్ట్ టైం యాడ్ చేసుకున్నారు. ఇది ఒక విశేషం. ఎప్పుడు డొనేషన్ తీసుకునే వ్యక్తి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇది పబ్లిసిటీ చేసి డిజిటల్ మీడియా ద్వారా సిగరెట్ తాగడం వల్ల టొబాకో ఉత్పత్తుల వల్ల ఏం నష్టపోతున్నాం, మా వంతు కార్యక్రమం జర్నలిస్టులతో పాటు సాయం సంస్థ కూడా ఉందని చెప్పినటువంటి సంస్థ దినాకర్ ఫౌండర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇవ్వారు.